సో హలో గాయ్స్, నా పేరు రాధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్, మీరు చాలామంది చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతున్నారు. అసలు రోమన్ రేన్స్ ఓడిపోవడం ఏందన్నా అంటే బ్రాన్సన్ రీడ్ ఓటీసీ రోమన్ రేన్స్ ఓడిపించేసినాడు. అసలు ఏంది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ టైప్లో బుక్ చేస్తున్నారు అని మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను నిన్ననే అంటే మన క్రౌన్ జ్యువెల్ అయిపోయింది అండ్ నిన్న నైటే నేను మన క్రౌన్ జ్యువెల్ హైలైట్స్ వీడియో అప్లోడ్ చేసినాను అండ్ మీరు చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో బాస్, ఈరోజు నేను మీ అందరికీ అంటే ఇప్పుడు ఈ సోర్సెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అవన్నీ కాదు, అంటే రూమర్స్ గురించి చెప్తాను. బట్ లోపల విషయాలు అంటే అసలు బ్యాక్ స్టేజ్ లోపల ఏం నడుస్తుంది అంటే లోపల విషయాలు నేను మీ అందరితో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. అండ్ అంతేకాదు అంటే రోమన్ రేన్స్ ఓడిపోయింది కదా, సో ఓన్లీ రోమన్ గురించి కాదు, కోడి రోడ్స్కి పుష్ ఇచ్చినారు కానీ అలాంటిది కోడి రోడ్స్ బి ఓడిపోయాడు. సో అసలు ఏం జరుగుతుందో మొత్తం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. కానీ ఫస్ట్ మీరు నాకు ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. మీరు ఈ క్రౌన్ జ్యువెల్కి రేటింగ్ ఎంత ఇస్తారు? అంటే మీ ప్రకారము ఈ క్రౌన్ జ్యువెల్ ఏ లెవెల్లో ఉంటే అంటే మీ రేటింగ్ మీరు ఫస్ట్ మీ కామెంట్లో చెప్పండి. అండ్ మీకు తెలుసు కదా అంటే ఈఎస్పిఎన్ హోస్ట్ ఈఎస్పిఎన్ రిపోర్టర్ ఇంతకుముందు మన రసల్ పలూజాకి సి గ్రేడ్ ఇచ్చిండు కదా. సో ఇప్పుడు మన ఇది క్రౌన్ జ్యువెల్ జరిగిన తర్వాత చాలామంది ఇప్పుడు ఆ మనిషి అంటే ఈసారి అంటే ఏ గ్రేడ్ ఇస్తాడు అంటే అసలు అంటే ఆ మనిషి నచ్చిందా నచ్చలేదా అని ఈ టైప్లో చాలామంది వెయిట్ చేసినారు. అండ్ ఈఎస్పిఎన్ రిపోర్టర్ సైడ్ నుంచి అంటే ఒకటి వచ్చిన మాట అంటే ఈసారి సి గ్రేడ్ కాదు, మన క్రౌన్ జ్యువెల్కి బి గ్రేడ్ ఇచ్చిండు. అంటే ఒక టైప్లో చెప్పాలంటే మ్యాచెస్కి అంటే సపరేట్గా మ్యాచెస్కి ఒక టైప్లో రేటింగ్ ఇచ్చిండు అనుకోండి. సో మన జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ అయితే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, నో డౌట్. అండ్ ఈ మ్యాచ్కి ఏ గ్రేడ్ ఇచ్చిండు బాస్. అండ్ అంతేకాదు రియా రిప్లీ యోస్కి అయితే యాక్టింగ్ మ్యాచ్ ఉండే కదా మన కాబుకి వారియర్స్తో, అంటే ఈ మ్యాచ్కి బి గ్రేడ్ ఇచ్చిండు. సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ మ్యాచ్కి బి గ్రేడ్ ఇచ్చిండు. అండ్ స్టెఫనీ వకేర్ మ్యాచ్కి అంటే స్టెఫనీ అండ్ మన టిఫనీ మ్యాచ్ ఉంది కదా దానికి సి గ్రేడ్ ఇచ్చిండు బాస్. అండ్ రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్కి సి గ్రేడ్ ఇచ్చిండు. అంటే ఓపెన్లీ చెప్పాలంటే మొత్తం షోకి బి గ్రేడ్ ఇచ్చిండు అండ్ రోమన్ అండ్ స్టెఫనీ మ్యాచ్కి సి గ్రేడ్ ఇచ్చిండు అనమాట. అంటే రోమన్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్, టిఫనీ వర్సెస్ మన స్టెఫనీ మ్యాచ్కి. సో ఇప్పుడు చాలామంది అంత పట్టించుకోవడం లేదన్నమాట ఈ రిపోర్టర్ అంటే ఏ గ్రేడ్ ఇచ్చినా ఇంత అంటే ఏ ఇస్తే ఏంది, బి ఇస్తే ఏంది, సి ఇస్తే ఏందని. కానీ కొంతమంది ఉన్నారు వాళ్ళు పట్టించుకుంటున్నారు. లైక్ ఇప్పుడు నిన్న షో నచ్చలే అని మీరు చాలామంది కామెంట్ చేసినారు కదా. సో ఓన్లీ మీరే కాదు చాలామంది ఉన్నారు, చాలామంది కొన్ని మ్యాచెస్ నచ్చలేదు. సో ఇప్పుడు వాళ్ళు కొంచెం పట్టించుకుంటున్నారు అన్నమాట. అండ్ అంతేకాదు సో అందుకే నేను మీ అందరితో షేర్ చేసినాను. సో అందుకే నేను మీ అందరికి అడిగినాను అసలు మీకేమనిపిస్తుంది అంటే మీ రేటింగ్ ఏంది, మీరు అసలు కామెంట్ చెప్పండి బాస్, చూద్దాం మీరు ఎవరెవరు కామెంట్ చేస్తారో అండ్ మీలో ఎంతమందికి షో నచ్చిందో. అంటే మొత్తం షోకే రేటింగ్ వేయండి మీరు. జాన్ సీనా మ్యాచ్ క్లాసిక్ మ్యాచ్ ఉండే, తెలుసు చాలా క్రాక్ మ్యాచ్ ఉండే. బట్ మొత్తం షో అసలు మీకు ఓవరాల్ అసలు షో మీకు నచ్చిందా నచ్చలేదా అంటే మీరు రేటింగ్ కంపల్సరీ ఇవ్వండి. అండ్ అంతేకాదు ఇప్పుడు జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో అంటే డ్రామా కాదు అంటే మొత్తం సినిమానే ఉండే బాస్. అంటే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే, చాలా మంచి డ్రామా ఎంటర్టైన్మెంట్ చాలా మసాలా ఉండే మ్యాచ్లో. నిజం చెప్పాలంటే మీరు నమ్మరు, నేను ఈరోజు మార్నింగ్ లేవగా నేను మళ్ళొకసారి మ్యాచ్ రిపీట్ పెట్టి చూసినాను. ఎందుకంటే చాలా మస్తు అనిపించింది ఈ మ్యాచ్ జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్. అండ్ అంతేకాదు వీళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళినప్పుడు అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత జాన్ సీనా గెలిచిన తర్వాత వీళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళినారు కదా. సో బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో చాలామంది ప్రొడ్యూసర్స్, రైటర్స్, ట్రిపుల్ హెచ్ అంటే చాలామంది సూపర్ స్టార్స్ ఉంటారు అక్కడ. వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినారంట, ఎందుకంటే మ్యాచ్ మామూలుగా లేకుండే బాస్. సో అందుకని వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్ళంగానే చాలా జబర్దస్త్గా వాళ్ళకి అక్కడ వెల్కమ్ చేసినారు. సో చాలా మస్తు అనిపించిందని ఈ టైప్లో మనకి బ్యాక్ స్టేజ్ నుంచే అప్డేట్ వచ్చింది. అండ్ అంతేకాదు అండర్ టైగర్ రియాక్షన్ మీరు చూడండి, ఎందుకంటే మామూలుగా ట్రిబ్యూట్ చేయలేదు, చాలా రెస్లర్స్కి అంటే ఫినిషర్స్, సబ్మిషన్స్ అవన్నీ యూజ్ చేసినారు కదా ఇలా మ్యాచ్లో. అండర్ టైగర్ ఫినిషర్ యూజ్ చేసినారు. సో అందుకని అండర్ టైగర్ రియాక్షన్ వచ్చింది, థ్యాంక్ యూ అని చెప్పినారు, మంచి ట్రిబ్యూట్ ఇచ్చినారని. అండ్ అంతేకాదు బాస్, సరే ఇప్పుడు జాన్ సీనా మ్యాచ్ అయితే అయిపోయింది, చాలా మంచి మ్యాచ్ ఉండే, నో డౌట్. కానీ మన జాన్ సీనా వెళ్తున్నప్పుడు ఇగో ఈ టైప్లో సిగ్నల్ చేసిన వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో దీని అర్థం మీకు అర్థమైందా? ఓన్లీ 4 డేట్సే మిగిలినాయి.
ఇప్పుడు ఆ 4 డేట్స్ ఏ డేట్స్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. ఇప్పుడు ఈ 4 డేట్స్ ఉన్నాయి కదా, ఈ 4 డేట్స్లో ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారు, ఎక్కడెక్కడ వస్తారో మొత్తం క్లియర్లీ ఇక్కడ రాసి ఉంది. సో ఈ 4 డేట్స్లో ఫస్ట్ డేట్ ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ డేట్ November 10th రోజు కాకపోయే రా. ఎస్, డైరెక్ట్గా నవంబర్ మంత్లో కనిపిస్తారు. అండ్ నవంబర్ మంత్లోనే 17th రోజు కాకపోయే రాలో బి కనిపిస్తారు. దాని తర్వాత నవంబర్ మంత్లోనే 29th రోజు కాకపోయే సర్వైవర్ సిరీస్లో కనిపిస్తారు. అండ్ దాని తర్వాత డైరెక్ట్గా December 13th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కనిపిస్తారు. అండ్ అదే మన జాన్ సీనాది రిటైర్మెంట్ మ్యాచ్ అయిపోతుంది బాస్, ఇక లాస్ట్ మ్యాచ్ అయిపోతుంది. సో ఓన్లీ 4 డేట్సే మిగిలినాయి. అండ్ జాన్ సీనా ఒక్కొక్క చెప్తున్నాడు, అంటే జాన్ సీనా బ్యాక్ టు వెళ్తున్నప్పుడు క్లియర్లీ 4 అని ఇట్లా చూపించినాడు. ఎందుకు చూపిస్తుండు? ఎందుకంటే మీ అందరికీ అర్థం కావాలని, ఇది ఎంత ఇంపార్టెంట్. ఓన్లీ 4 డేట్స్ ఉన్నాయి. చాలామంది లైట్ తీసుకుంటున్నారు, బట్ ఇది లైట్ తీసుకున్నంత విషయం కాదు, ఇది చాలా పెద్ద మాట బాస్. 4 డేట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక మన జాన్ సీనా కనిపించారు, ఇక కనిపించిన అప్పుడప్పుడు కనిపిస్తారు, కానీ రెస్లింగ్ అంటే ఇన్ రింగ్ యాక్షన్లో కనిపించారు. సో చూద్దాం, ఇప్పుడు ఈ 4 డేట్స్ అయితే ఉన్నాయి. రాలో వస్తున్నారు, డామినిక్తో మ్యాచ్ అది ఇది అంటున్నారు. సో ఇప్పుడు డామినిక్తో మన జాన్ సీనాది మ్యాచ్ రా షోలో బుక్ అవుతుందా లేదా సర్వైవర్ సిరీస్లో బుక్ అవుతుందా, అదే చూడాలి బాస్. సో ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఫర్ జాన్ సీనా అంటే ఇక డామినిక్తో మ్యాచ్ అంటున్నారు. ఇక దాని తర్వాత ఇక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మేబీ వేరే సూపర్ స్టార్తో గుంథర్ లేదా సెత్ రాలిన్స్ లేదా హెచ్బి కావచ్చు, చెప్పలేము. సో ఈ టైప్లో టాక్ అయితే ఉంది. అండ్ ఇంకా వేరే సూపర్ స్టార్ వచ్చి ఫైట్ చేసినా ఇంకా మంచిదే. అండ్ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నేను ఎడ్జ్ అని ఎందుకు చెప్పినా అంటే, మన క్రౌన్ జ్యువెల్ అయిపోయిన తర్వాత పోస్ట్ షోలో మన ట్రిపుల్ హెచ్ అక్కడ వచ్చి కూర్చున్నప్పుడు ఫ్యాన్స్ అక్కడ వీ వాంట్ ఎడ్జ్ అని ఛాన్స్ చేసినారు బాస్. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో మన జాన్ సీనా మన ఎడ్జ్ ఫోటో షేర్ చేయడము, అండ్ అక్కడ AEWలో మన ఎడ్జ్ జాన్ సీనాకి ట్రిబ్యూట్ చేయడం ఇదంతా జరిగింది కదా. సో అందుకని చాలామంది ఎడ్జ్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ చూడాలనుకుంటున్నారు లాస్ట్ టైం. సో అందుకనే వీ వాంట్ ఎడ్జ్ అని ఈ టైప్లో ఛాంట్స్ వినపడ్డాయి. అండ్ అంతేకాదు, ఓన్లీ ఎడ్జే కాదు, అక్కడ జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ పేరు బి అక్కడ ఛాంట్ చేసినారు, MJF పేరు అక్కడ ఛాంట్ చేసినారన్నమాట. అండ్ అక్కడ సెత్ రాలిన్స్ వచ్చినప్పుడే సెత్ రాలిన్స్కి వాళ్ళు ఎక్కిరిచ్చినారు. సో అక్కడ ఉన్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కిరిచ్చినారు. అండ్ సౌదీ అరేబియాకి అయితే తిట్టినారు వాళ్ళు, ఓపెన్లీ చెప్పాలంటే అక్కడ తిట్టి ట్రిపుల్ హెచ్ ముందు వాళ్ళు ఏమన్నారంటే, సౌదీ అరేబియా తిట్టి మహాకు రసల్బేనియా కావాలి ఆస్ట్రేలియాలో అని ఈ టైప్లో అక్కడ ఫ్యాన్స్ నిజం చెప్తున్నాను చాలా భయంకరంగా ఆడుకున్నారు మన గేమ్ ట్రిపుల్ హెచ్తో. సో ఇప్పుడు మీరేమంటారు మీ కామెంట్లు చెప్పండి. అండ్ అంతేకాదు, మీరు చాలామంది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ రాలేదు, సో నెక్స్ట్ ఏంది బ్రాక్ లెస్నర్ కోసం అని అడిగినారు కదా. సో చూడండి బాస్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్ మ్యాచ్లో లేదా సర్వైవర్ సిరీస్ అంటున్నారు, సర్వైవర్ సిరీస్లో మాత్రం కంపల్సరీ ఫైట్ చేస్తారంట. ఇప్పుడు వార్ గేమ్స్ మ్యాచ్ కావచ్చు లేదా సింగిల్స్ మ్యాచ్ కావచ్చు, బట్ సర్వైవర్ సిరీస్లో కంపల్సరీ ఫైట్ చేస్తారు బ్రాక్ లెస్నర్ అని ఇలాంటి రూమర్స్ మనకి స్టిల్ వస్తున్నాయి. స్టిల్ మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఇక మన సర్వైవర్ సిరీసే. సో ఇప్పుడు చాలా తొందరలోనే ఇక ఇలా ఫ్యూడ్స్ ఇంకా ఏమైనా స్టోరీ ఉంటే ఇప్పుడు చాలా టైం ఉంది ఇప్పుడు సర్వైవర్ సిరీస్ కోసం. సో ఇప్పుడు వీళ్ళు కరెక్ట్గా స్టోరీ తీసుకొని నడవచ్చు. సో చూద్దాం ఏమవుతుందో. అండ్ అంతేకాదు, నేను మీ అందరికీ కొన్ని లోపల విషయాలు, కొన్ని బ్యాక్ స్టేజ్ విషయాలు కొంచెం క్లియర్లీ చెప్తానని చెప్పినా కదా ఈ వీడియో స్టార్టింగ్లో. అండ్ వీళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటే అసలు ఆ విషయాలు ఏందని. సో చూడండి బాస్, ఫస్ట్ అయితే మనము కోడి రోడ్స్ గురించి మాట్లాడదాం. అంటే కోడి రోడ్స్ ఓడిపోయిండు. అండ్ ఇది కొంచెం షాకింగ్, ఎందుకంటే చూడండి, అంటే నేనే చెప్పినాను సెత్ రాలిన్స్ గెలవాలని కరెక్టే, కానీ మరి ఈ టైప్లో అంటే చూడండి సెత్ రాలిన్స్ గెలవడంతో ప్రాబ్లం లేదు, కోడి రోడ్స్ ఓడిపోవడంతో ప్రాబ్లం లేదు. మన WWE దగ్గర మంచి అవకాశం ఉండే, ఒక ట్రిగర్ పుల్ చేసే అవకాశం ఉండే. అండ్ అదేందో మీకు చాలా బాగా తెలుసు. మీరు అనుకుంది కరెక్టే. ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్, ది హీల్టన్. ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి అంటే మన విజన్ ఫ్యాక్షన్ అక్కడ రావాల్సింది అసలు. అప్పుడు ర్యాండీ ఆర్టన్ అక్కడ వచ్చి హెల్ప్ చేయడానికి వచ్చి ఏదో గడబడి అంటే ర్యాండీ ఆర్టన్ వల్ల ఓడిపోతే ఇంకా మంచి స్టోరీ ఉంటుండే, ఇంకా మజా వస్తుండే. కానీ వీళ్ళు ఏం చూపించినారు మనకి, రోలెక్స్ వాచ్ని ఒక నకల్ పంచ్లో పెట్టి సెత్ రాలిన్స్ కొట్టేసిండు కోడి రోడ్స్కి.
అండ్ కోడి పిన్ అయిపోయాడు. మరి ఈ టైప్లో చేస్తే అంత మంచిది కాదు కదా. అంటే డబ్ల్యూడబ్ల్యూ దగ్గర అవకాశం ఉండే, వీళ్ళు మిస్ చేసినారు బాస్. మన గేమ్ ట్రిపుల్ హెచ్ మిస్ చేసిండు, నిజం చెప్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇప్పుడు మళ్ళీ ఇన్ ఫ్యూచర్ దొరకదా చూడాలి. కానీ ప్రజెంట్ కోసం చాలా మంచి అవకాశం ఉండే. ఇప్పుడు నేను మీ దగ్గర లోపటి విషయాలు చెప్తాను. సో చూడండి, మీరేమనుకుంటున్నారు? అంటే కోడి రోడ్స్కి కావాలని వీళ్ళు ఈ టైప్లో బుక్ చేసినారా? అంటే కోడి ఓడిపోతేనే మంచిగా ఉంటాయని ముందే వీళ్ళు డిసైడ్ అయినారు మీరు అనుకుంటున్నారా? చూడండి, కోడికి ద గేమ్ ట్రిపుల్ హెచ్ బాగానే పుష్ ఇచ్చిండు. ఓకే, అండ్ హైలైట్ ఏంటంటే ఇదే మాట, అంటే ఇది పాల్ హేమన్కి చాలా మంచిగా తెలుసు. మీకు నేను ఇప్పుడు లోపల విషయాలు చెప్పబోతున్నాను, అసలు ఏం జరుగుతుందో. మీరేమనుకుంటున్నారు? పాల్ హేమన్ టీచ్ చేస్తుండు, సెత్ రాలిన్స్కి వదిలేస్తా అన్నట్టు టీచ్ చేస్తుండు. మన క్రాంజులో ఈ బ్యాక్ స్టేజ్ పాల్ హేమన్ చెప్పిండు బ్రాన్ బ్రేకర్కి అండ్ బ్రాన్సన్ రీడ్కి, అంటే సెత్ రాలిన్స్ హెల్ప్ కోసం పిలిస్తే వెళ్ళొద్దని. సో ఇదంతా గేమ్ ఎందుకు ఆడిండు అంటే ఎస్, అంటే ఇన్ ఫ్యూచర్లో ఇలా టీం బ్రేక్ అయినా బ్రేక్ కావచ్చు, ఎందుకంటే ఇదంతా సక్సెస్ఫుల్ ఏం కావడం లేదు విజన్ ఫ్యాక్షన్. సో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు అంటే ఈ టీంకి బ్రేక్ చేసినా బ్రేక్ చేయొచ్చు, మొత్తంకి వాళ్ళు సెత్ రాలిన్స్కి బిట్రే చేసినా బిట్రే చేయొచ్చు. స్టిల్ ఈ యాంగిల్ ఉంటుంది ఎప్పటికీ. కానీ వాళ్ళు ఇప్పుడే ఇంత ఎక్కువ ఎందుకు ఈ గేమ్స్ ఆడినారంటే అలా తెలుసు కోడి రోడ్స్కి ట్రిపుల్ హెచ్ బాగానే బుక్ చేస్తాడు. చెప్పలేము, లాస్ట్ మూమెంట్లో ట్రిపుల్ హెచ్ డిసిజన్ చేంజ్ చేయొచ్చు అండ్ కోడియే మరోసారి గెలిచినా గెలవచ్చు. సో అందుకని వీళ్ళు అంటే కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంటుంది కదా వీళ్ళ దగ్గర. సెత్ రాలిన్స్, పాల్ హేమన్ దగ్గర కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉంది. అండ్ వీళ్ళు ఏం చేసినారంటే దాంతో కొంచెం లాభం లేపి వీళ్ళు ఒక గేమ్ ఆడేసినారు. అండ్ అదేంటంటే గేమ్తోనే గేమ్ ఆడేసినారు వీళ్ళు. అండ్ అదేంటంటే సెత్ రాలిన్స్ ఒకటిసారి ఒక సీరియస్ క్యారెక్టర్లో వెళ్ళిపోయాడు. అంటే నేను ఈసారి కోడి రోడ్స్కి ఓడిపియాలి అంతే అన్నట్టు ఆ సీరియస్ క్యారెక్టర్ పట్టుకోండు. ఓకే, అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఇక సెత్ రాలిన్స్ ఓడిపోతే ఇక అంటే నువ్వు లీడర్లో ఉండలేవు, నీ విజన్ ఫ్యాక్షనే, అంటే నేను నీ దగ్గర అసలు ఎందుకు వచ్చినా అదే పెద్ద డౌట్ అన్నట్టు మాట్లాడేసిండు. సో ఇదంతా చూపించిన తర్వాత మీరేమనుకున్నారు? నిజంగానే కోడి రోడ్స్ గెలుస్తాడా? వీళ్ళు ఇంత చూపించేసినారు. పాల్ హేమన్ చెప్పేసిండు నువ్వు ఓడిపోతే నాకే డౌట్ వచ్చేస్తుంది అని. పాల్ హేమన్ చెప్పేసిండు సెత్ రాలిన్స్ ఓడిపోతే బ్రాన్ బ్రేకర్ అండ్ బ్రాన్సన్ రీడ్ మీకు ఏం చేయాలో తెలుసు, అంటే మీరు సెత్ రాలిన్స్ వదిలేయాలి ఇక అని ఈ టైప్లో ఇంత స్టోరీ చూపించిన తర్వాత సెత్ రాలిన్స్ ఓడిపోతుండేనా? మీరే చెప్పండి. సో మీకు అర్థమవుతుంది వీళ్ళు ఏం గేమ్ ఆడినారో. బాస్ చాలా జరిగింది రీసెంట్ టైంలో. అంటే వీళ్ళు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా వీళ్ళు ఈ స్టోరీ పట్టుకొని నడిచినారు. అంటే సెత్ రాలిన్స్ ఇంతకుముందు చాలాసార్లు ఓడిపోయిండు, సెత్ రాలిన్స్ గెలవాలి అన్నట్టు వీళ్ళు ఈ స్టోరీ పట్టుకొని నడిచినారు. అండ్ ఏ రోజు సెత్ రాలిన్స్ సీరియస్ అయ్యి నేను కోడికి ఓడిపియాలి, నేను గెలవాలి అని ఏ రోజు సీరియస్ అయ్యిండో మొత్తంకి, అండ్ ఏ రోజు పాల్ హేమన్ చెప్పేసిండో నాకు డౌట్ వస్తుందని, అదే రోజు ఫిక్స్ అయిపోయిండే మన సెత్ రాలిన్స్ గెలుస్తాడని. సో ఈ టైంలో బ్యాక్ స్టేజ్ చాలా తమాషాలు జరిగినాయి బాస్, ఓపెన్గా చెప్తున్నాను. నేను కావాలంటే ఈ సోర్స్ ఆ సోర్స్ నుంచి అంటే మీకు మసాలాలు కావాలి కదా, సో మసాలాలు కలిపి ఇంకేదో చెప్పొచ్చు. బట్ నేను మీకు రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను వీళ్ళు ఎందుకు ఇలాంటి స్టోరీ పట్టుకొని నడిచినారు. అందుకనే కోడి రోడ్స్ ఓడిపోయిండు. లేదంటే ఈ స్టోరీ పట్టుకొని నడవకపోతే లేదా సెత్ రాలిన్స్ గెలవాలన్న పెద్ద డౌట్ ఉంటుండే, సెత్ రాలిన్స్ గెలిచిన ప్రాబ్లం అవుతుండే, చాలా తమాషాలు అవుతుండే. సో అందుకని వీళ్ళు స్టోరీ పట్టుకొని నడిచినారు. అయినా సెత్ రాలిన్స్ మనసులో ఉండే కోడికి ఓడిపోయాలి, ఎందుకంటే ఇంతకుముందు 3 సార్లు ఓడిపోయాడు. సో ఈ స్టోరీ పట్టుకున్నారు, వీళ్ళు నడిచినారు అండ్ కోడి రోడ్స్కి ఓడిపించేసినారు. కానీ మరి ఇంత బేకార్గానా? ఇది ఒకటి నచ్చలేదు బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. ఇప్పుడు సెత్ రాలిన్స్ వీళ్ళందరూ కొంచెం క్రియేటివ్ కంట్రోల్ ఉందని చెప్పి ఈ టైంలో స్టోరీ పట్టుకొని వీళ్ళు గేమ్ ఆడేసినారు అనే మేబీ ఇక మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇంకెక్కువ మసాలా ఏమో పెట్టలేముకుంటే ఈ మ్యాచ్లో, ఎందుకంటే వీళ్ళు గేమ్ ఆడేసినారు అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు మీరేమంటారు బాస్? ఇది కరెక్టే జరిగిందా జరగలేదా? మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పండి. అంటే చూడండి ఛాన్స్ ఉండే, ర్యాండీ ఆర్టన్ హీల్టన్ ఛాన్స్ ఉండే, ఆస్టన్ థ్యూరీ మ్యాచ్ మధ్యలో వచ్చి హెల్ప్ చేయడం ఇది మంచి ఛాన్స్ ఉండే, మొత్తం వీళ్ళు మిస్ చేసినారు. సో అందుకని ఇప్పుడు మీరేమంటారు దీనిపైన మీరు చెప్పండి. ఆయన తెలుసు ఇంకా కొన్ని సోర్సెస్ నుంచి మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది, అండ్ దాని గురించి నేను వెయిట్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు లోపలి విషయాలు మనకి ఏమేమి తెలుస్తున్నాయో అవన్నీ నేను మీ అందరితో షేర్ చేసాను. ఎందుకంటే వీళ్ళు ఇలాంటి గేమ్ ఆడేసినారు బాస్, ఓపెన్లీ చెప్తున్నాను. చాలా పెద్ద గేమ్ ఉండేది. వీళ్ళు క్రియేటివ్ కంట్రోల్ ఉన్న సూపర్ స్టార్స్ ఏంటంటే వీళ్ళకి ఒకవేళ వీళ్ళు మనసులో వీళ్ళకి వచ్చిందనుకో నేను ఓడిపోను నేను గెలవాలి అని, సో అప్పుడు వీళ్ళు ఇలా క్రియేటివ్ కంట్రోల్ అంటే కొంచెం పవర్ ఉంటాయి కదా, దాని పవర్ వీళ్ళు యూజ్ చేస్తారు బాస్. అది కొంచెం యూజ్ చేసి గేమ్ ఆడేస్తారు అండ్ ఆడినారు.
అండ్ కరెక్టే, సెత్ రాలిన్స్ గెలిచిండు, బాగానే ఉంది. కానీ ఎండింగ్లో ఇంకా కొంచెం మసాలా ఉంటే ఇంకా మంచిగా ఉంటుండే. మరింత సింపుల్గా ఓడిపోయాను చూడు ఆ రోలెక్స్ వాచ్తో. సో అదే కొంచెము విచిత్రంగా అనిపించింది, నిజం చెప్పండి చాలా ఫనీగా అనిపించింది బాస్. సో ఇప్పుడు మీరేమంటారో అది మీరు కామెంట్ చెప్పండి. అండ్ అంతేకాదు, ఇప్పుడు మన రోమన్ రైన్స్ ఓడిపోయాడు కదా, ఇప్పుడు రోమన్ రైన్స్ గురించి మాట్లాడదాం. మీరు ఇప్పుడు చూడండి, మీరు నమ్ముతారా? ఇప్పుడు రోమన్ రైన్స్ ఓడిపోయింది అంటే దాని ఇంకా ఎక్కడో రీజన్ మన గేమ్ ట్రిపుల్ ఎస్ బుకింగ్ ఉందని. అంటే రోమన్ రైన్స్ చేతుల్లో క్రియేటివ్ కంట్రోల్ ఉంది. బట్ ఏంటంటే రోమన్ రైన్స్ ఇక 4 సంవత్సరాల వరకు కంటిన్యూగా ఛాంపియన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఎక్కువ యూజ్ చేయడం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో అది చేసేస్తున్నాం కూడా. ఐ థింక్ చాలా క్లియర్లీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు కావాలంటే ట్రిపుల్ హెచ్ది ఒకసారి ఈ ట్వీట్ చూడండి. ఇప్పుడు బ్రాన్సన్ రీడ్ మన ఓడిపించేసిండు కదా రోమన్ రైన్స్కి. ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ చాలా బాధపడ్డారు. అంటే ఇదేంది రోమన్ రైన్స్కి ఓడిపోయడం ఏందని. సో అలాంటిది ఇలాంటి టైంలో ట్రిపుల్ హెచ్ ఈ ట్వీట్ చేయడం ఏంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిపుల్ హెచ్ చాలా సూపర్ స్టార్స్ కోసం ట్వీట్ చేసిండు. కానీ ఈ ట్వీట్లో మీకు ఒకటి కనిపిస్తుంది, ఇక్కడ క్లియర్ రాసిండు. లాస్ట్ ఇయర్ మన బ్రాన్సన్ రీడ్ ఇంజర్డ్ ఉండే. సో ఆ ఇంజరీ వల్ల లాస్ట్ ఇయర్ ఎలిమినేషన్ చేంబర్ మిస్ అయ్యిండు. అంటే ఆస్ట్రేలియాలో ఉండే అది. సో అప్పుడు మిస్ అయ్యిండు ఎలిమినేషన్ చేంబర్. బట్ ఈరోజు క్రాన్ జ్యూల్లో ఒక బెస్ట్ రెస్లర్ జబర్దస్త్ సూపర్ స్టార్కి ఓడిపించేసిండు. సో కంగ్రాచులేషన్స్ బ్రాన్సన్ రీడ్ అని ఈ టైప్లో ట్వీట్ చేసిండు. సో ఈ ట్వీట్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే లాస్ట్ ఇయర్ ఇంజర్డ్ ఉన్న మనిషి లాస్ట్ ఇయర్ ఇంజర్డ్ అయ్యి మిస్ అయ్యిండు. సరే, సో లాస్ట్ ఇయర్ మిస్ అయినందుకు ఇక మీరు డైరెక్ట్గా రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్కి పిన్ చేపించేస్తారా? ఇది ఎక్కడి నుంచి సెన్స్ ఉంది మీరే చెప్పండి. సో ఈ ట్వీట్ చూసిన తర్వాత అంటే చాలా సూపర్ స్టార్స్ కొంచెం ట్వీట్ చేసిండు. కానీ ఈ ట్వీట్లో ఇంకా కొంచెం డీటెయిల్గా రాసి ఉంది అనమాట. లాస్ట్ ఇయర్ ఇంజర్డ్ ఉండే, అందుకే మిస్ అయింది ఎలిమినేషన్ చేంబర్. అండ్ ఈసారి చూడండి, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సూపర్ స్టార్కి ఓడిపించేసిండు అని ఈ టైప్లో రాసిండు. సో చాలా క్లియర్లీ అర్థమవుతుంది అది. అంటే వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు రోమన్ రైన్స్ కానీ చాలా క్లియర్లీ అర్థమవుతుంది. అండ్ అందుకని రోమన్ రైన్స్ చాలా కోపంలో కనిపించిండు. జిమ్మీ ఊసో కోపం చేసిండు. మీ ముఖాలు నాకు చూపించకుండ్రి క్రిస్మస్ వారికి అని ఈ టైప్లో చెప్పేసిండు అనమాట. క్రిస్మస్ వారికి మీరు నాకు మీ ముఖాలు చూపించొద్దని. సో చాలా జరిగింది. మీకు అసలు ఎవరు రమ్మన్నారు, నేను వద్దన్నా కదా అని చెప్పిండు కదా. నేను నిన్న మొత్తం క్లియర్గా చెప్పినాను రోమన్ రైన్స్ ఏమేమి చెప్పిండు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు చాలా క్లియర్గా మాట చెప్పిండు బాస్. బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు రోమన్ రైన్స్ కెమెరా సైడ్ చూసి, అంటే కెమెరా సైడ్ కాదంటే రోమన్ రైన్స్ ఇక మాట్లాడకుండా బ్యాక్ స్టేజ్ వెళ్తాడు కదా. సో రోమన్ రైన్స్ మాట్లాడకుండా బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు చాలా క్లియర్గా చెప్పేసిండు, సాలి ఎక్కువైపోతుంది, ఇదంతా ఎక్కువైపోతుంది నాకు, ఇక అంటే నాకు ఓల్డ్ టైం లాగా కావాలి, ఇక నాకు నా పవర్స్ నాకు కావాలని చాలా క్లియర్లీ చెప్పేసిండు బాస్ రోమన్ రైన్స్. అంటే ఎక్కడనో రోమన్ రైన్స్కి నచ్చడం లేదు. ఏం జరుగుతుంది ఇదంతా, అసలు ఇదంతా ఏంది అన్నట్టు రోమన్ రైన్స్ మాట్లాడకుండా బ్యాక్ స్టేజ్ వెళ్ళిండు. ఇదంతా ఎక్కువైపోతుంది ఇక సాలిగా అన్నట్టు రోమన్ రైన్స్ మాట్లాడేసిండు. నాకు ఇక ఓల్డ్ టైం లాగా ఇక నాకు నా పవర్స్ నాకు ఇక మరోసారి కావాలన్నట్టు మాట్లాడిండు రోమన్ రైన్స్. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు ఈ టైప్లో మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిండు రోమన్ రైన్స్? ఎందుకంటే నచ్చడం లేదు, సాలిగా ఎక్కువైపోతుందని చెప్పేసిండు అక్కడ రోమన్ రైన్స్. సో మీరు చెప్పండి బాస్. నేనైతే చెప్తున్నాను కదా, ఇది నిజంగా చాలా సీరియస్ మ్యాటర్. ఓపెన్గా చెప్పాలంటే వీళ్ళు ఇంత బేకారా బుక్ చేస్తున్నారు. అండ్ ఛాంపియన్షిప్ గెలుస్తాడు రోమన్ రైన్స్ ఈ టైప్లో ఒక రూమర్ అయితే వచ్చిందనమాట. సో నేను ఆ రూమర్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా కనుక్కొని ఈరోజు ఒకవేళ అయితే ఇంకో వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా కొన్ని రూమర్స్ అప్డేట్ వస్తాయి. సో దాంట్లో ఇంకా కొంచెం క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో, ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రెజెంట్ మీకు ఏమనిపించిందో మీరు కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.